ఆరాధన కొరకై దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. ప్రభును ఆరాధించేందుకు కొరకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. దేవుడి వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. కాబట్టి నేను ప్రభువుని స్తుతిస్తాను, ప్రభువుని ఘనపరుస్తాను, మహింపరుస్తాను అని ఈ కీర్తనాకారుడు దావీదు అన్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. కాబట్టి నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతిస్తాను. ఎందుకు అంటే ఆయన ద్వారా నేను ఎన్నో మేళ్ళు పొందాను, ఎన్నో దీవెనలు పొందాను. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన నా జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను ఏం చేస్తానన్నాడు, స్తుతించెదను అని అన్నాడు. ఒకసారి యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించేటప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయంలో కొంతమంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. కొంతమంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు వారిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం చదవండి, లేక 15వ వచనం చదవండి. 15 నుండి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల సాగిలపడిను. వాడు సమరయుడు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు. ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు వారిని కనికరించి వారి యొక్క జబ్బుని కుదిర్చాడు, రోగాన్ని స్వస్థపరిచాడు, కుష్ఠరోగం పోయింది. ఇప్పుడు 10 మంది వెళ్తూ ఉంటే వారిలో ఒకడు తనకు ఆరోగ్యం రావడం చూశాడు, తాను మేలు పొందుకోవడం చూశాడు. యేసు ప్రభువు ద్వారా, దేవుని ద్వారా తన జీవితంలో ఒక గొప్ప మేలు పొందడం చూశాడు. చూసి ఏం చేశాడు చెప్పండి? గొప్ప శబ్దంతో వెనక్కి తిరిగి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. ఎట్లా వస్తున్నాడు? గొప్ప శబ్దంతో. గొప్ప శబ్దం అంటే ఏమై ఉంటుంది చెప్పండి? ఆ గొప్ప శబ్దం ఏమైంటుంది? గట్టిగా ప్రభా నడిచి ఉండొచ్చు బహుశా. దేవా, ఎంత మేలు చేసావు నాకు. నా జీవితంలోని కుష్ఠరోగిని, నేను మనుషుల చేత విసర్జించబడిన వాడు, నేను ఈ రోగంతో చచ్చిపోవాల్సింది నా బతుకు. కాబట్టి నన్ను ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు, అందరూ విడిచిపెట్టారు. కాబట్టి ఇలాంటి నా బ్రతుకును దేవా నీవు మార్చావు, ఇలాంటి నన్ను మీరు ప్రేమించారు అని చెప్పి కృతజ్ఞతతో గొప్ప స్వరముతో దేవుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చూస్తాం. అంటే తాను పొందినటువంటి మేలును బట్టి ఈ యొక్క కుష్ఠరోగి అయితేనేమి, లేక దావీదైతేనేమి, పూర్ణ హృదయముతో దేవుని ఏం చేస్తూ ఉన్నారు? స్తుతిస్తూ ఉన్నారు అని. ఈనాడు ఇక్కడున్న నువ్వు నేను కూడా ఎన్నో మేలులు పొందాం, చాలా మేలులే పొందాం. కుష్ఠరోగి ఎట్లాగో మార్చబడినాడో ఆ రీతిగానే పాపం అనే కుష్ఠరోగం మన జీవితంలో అంటుకొని ఉంటే దేవుడు దాన్ని తొలగించాడు, శుద్ధమైపోయాం. పాపం అనే కుష్ఠరోగంతో అలాగూ చనిపోయి నరకానికి వెళ్ళాల్సిన మనల్ని దేవుడు తప్పించాడు. ఇవన్నీ మన జీవితంలో పొందుకున్న మేలు.
కాబట్టి పొందుకున్న మేలుని బట్టి ఏం చేయాలట? గొప్ప స్వరంతో కుష్ఠవ్యాధి గ్రస్తుడిచ్చి ప్రభువుని స్తుతించినట్లు ఈనాడు మనమును స్తుతించవలసిన వారంగా ఉన్నాం. గొప్ప స్వరంతో రాకపోయాంలే, ఇంటికా నుంచి అరుచుకుంటూ రమ్మని కాదు. కాబట్టి దేవుని సన్నిధి అంటే ఎంతో సంతోషంతో కూడా ఈ వ్యక్తి అదే తన భావము, అయ్యో నా జీవితంలో మేలు పొందాను అని చెప్పి కృతజ్ఞతతో పరిగెడుతూ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల దగ్గర సాగిలు పడినట్లుగా చూస్తాను. కాబట్టి నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను దావీదు. స్తుతించకపోవడం కూడా పాపమే. ప్రభుని స్తుతించకపోవడం, ఇలాంటి అనుభవం లేకపోవడం కూడా తప్పే, అది కూడా పాపమే. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. కాబట్టి వారు దేవుని ఎరిగి కూడా, దేవుని ద్వారా మేలు పొందుకొని కూడా, దేవుని ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదములు పొందుకొని కూడా వారు దేవునికి ఏం చెల్లించలేదట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదులే కానీ వాదములు పెట్టుకొని వారు వ్యర్థులైపోతూ వచ్చారు. కాబట్టి దేవుని ఎరిగి కూడా ప్రభుని స్తుతించకపోతే, ప్రభుని ఆరాధించకపోతే, ప్రభుని ఘనపరచకపోతే అయితే మన జీవితంలో మనం ఏమైనా వ్యర్థులమైపోతాం. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో చూస్తాం. కాబట్టి దావీదు అన్నాడు, రాజు అయ్యుండి కూడా, గొప్పవాడు అయ్యుండి కూడా ఆయన చేసిన మేలుల్లో, ఓ నా ప్రాణమా, ఆ ధనవంతుడు అన్నట్లు తిను త్రాగు సుఖించు అట్లా చెప్పను నేను అలా చెప్పను. ఏమని చెబుతాను? ఆయన చేసిన మేలులలో, ఆయన చేసిన ఉపకారముల్లో ఏది కూడా మర్చిపోవద్దు. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, అది ఆత్మ సంబంధమైందైనా భౌతిక సంబంధమైందా సరే, దేని కూడా మర్చిపోకమని చెప్పి తన ప్రాణంతో చెప్పుకున్న మనుషుడు దావీదు. కాబట్టి ఆ కుష్ఠరోగి ఎలాగో కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతిస్తూ వచ్చాడో, ఈనాడు మన జీవితంలో కూడా ఎన్నో మేలు, నరకం నుండి తప్పించబడ్డాం. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించకపోతే వ్యర్థులమైపోతాం. రోమా 1:21 ప్రకారం. 2వ రాజుల గ్రంథం రండి, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులైరి. వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చుచున్నట్టు ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారి వాడుకల చొప్పున. కాబట్టి నేనెందుకు ప్రభువును స్తుతించట్లేదు? నేను దేవుని కనపరుస్తున్నానండి, ప్రభువును స్తుతిస్తున్నానండి, ప్రతి ఆదివారం వస్తున్నానండి అనంటే కాదు. వారు అక్కడంట రాజుల గ్రంథంలో, కాబట్టి వారి వాడుకల చొప్పున. కాబట్టి అదొక క్రమం అనుకున్నారు, అదొక వాడుకైపోయింది. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆరాధించడం అదొక అలవాటుగా. కాబట్టి ఇక్కడ చూస్తాడు, వారి వాడుకల చొప్పున చేయకూడదు మీరు. కాబట్టి అలాగ చేస్తే ఏమవుతారంట? వ్యర్థులైపోయేవారుగా ఉంటారు. కాబట్టి వాడుక చొప్పున చేసేది కాదు ఆరాధన అంటే, నేర్చుకున్నది చెప్పడం కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే కృతజ్ఞత, హృదయంలో నుంచి రావాలి అది కృతజ్ఞత. 10 మంది కుష్ఠరోగులు 9 మంది వెళ్ళిపోయారు, ఒకడు మాత్రం కృతజ్ఞత కలిగి గొప్ప స్వరముతో, పెద్ద స్వరముతో, దేవా ఎంత మేలు చేసావు, నాకు ఎంత మేలు పొందుకున్నాను నేను, దీన్ని ఎలా చెప్పాలి, చెప్పడం కూడా వీలు పడదు. అందుకనే కదా పేదలు రాసిన పత్రికలో ఉంది, మనం పొందుకున్నటువంటి రక్షణ అంట చెప్పనాశక్యమును మహిమాయుక్తమే. చెప్పడం కుదరదు, వీలు పడదు, అంత గొప్ప రక్షణ ప్రభు ద్వారా మనం పొందాం. కాబట్టి ఇలా పొందుకున్న మనము వాడుకు చొప్పున రావడం కాదు. ఆదివారం 2వ దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 6వ వచనం చదవండి. 33 2వ దినవృత్తాంతములు
అతడు తన కుమారుని అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించచ్చు మంత్రమును చిల్లంగతమును వాడుక చేయు కన్న పిశాచమును శోధగాను సాంగత్యము చేయొచ్చు. యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచు ఆయనకు కోపము. ఇక్కడ చాలా ఉన్నాయి వాడుక చొప్పున చేసినవి, కాబట్టి అదొక పద్ధతి ప్రకారం చేసినవి. అయితే ఇందులో చాలా ఉన్నాయిలే కానీ ఇవన్నీ అవన్నీ కాదు. కానీ అందులో ఒక మాట మనకు బాగా తెలిసింది ఏమిటంటే ముహూర్తములను చూచు. ఏం చూస్తున్నారట? ముహూర్తాలు చూస్తూ. ఇవన్నీ వాడికే అవి భలే ఉన్నావయ్యా నువ్వు అని పెద్దోళ్ళు నిర్ణయించింది. ఎట్టగాల పెద్దోళ్ళు ఉట్టిగా చెప్పిండ్రా పెద్దోళ్ళు చెప్పింది వాడుకు చొప్పున చేయడం. అందుకనే రోమాలో రాయబడి ఉంది, వారు ఏమైపోయారంట? వ్యర్థులైపోయారు. కాబట్టి అది కాదు ఆరాధన అంటే, వాడుకు చొప్పున మరి అలా జరిగించడం కాదు. యెహెజ్కేలు గ్రంథం ఇంకో మాట గురించి చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనం చదవండి. 20-29. మీరు పోచున్న ఉన్నత స్థలములు ఏమిటని నేను అడిగితిని, కాబట్టి ఉన్నత స్థలములను పేరు నేటి వరకు వాడుకలో. కాబట్టి ఉన్నతమైన స్థలాలకు పోతూ ఉన్నారు. ఉన్నతమైన స్థలాలు కొంతమంది ఉంటారు. ఇక మన దగ్గర కూడా ఒకటి ఉంది. ఎక్కడ చెప్పండి? అది ఎక్కడ? గుంటూరుకు సమీపంలో ఒక ఉన్నతమైన స్థలం. మన వాళ్ళు ప్రభు బిడ్డలందరూ అడిగి పోతా ఉంటారు ఎప్పుడో ఒకసారి. ఏ ఊరు చెప్పండి? ఏ ఊరు? గుణతల. కాబట్టి ఉన్నత స్థలములకు పోవచ్చు. అది వాడుకైపోయింది. అది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే కొంతమంది ఏం చేస్తారు అని అంటే, మందిరానికి బయలుదేరేటప్పుడు కుక్క ఎదురు వచ్చిన మందిరానికి వచ్చేటప్పుడు కూడా ముహూర్తాలు చూస్తూ క్రైస్తవ జీవితం. ఉన్నత స్థలం కొండ మీద ఏమన్నా ఉందా? కొండ మీద ఉపవాసం అంటండి, మేము పోవాలండి, కొండ మీద పోతాం. కాబట్టి ఇది కాదు ఆరాధన అంటే. ఆరాధన అనగానే కృతజ్ఞత హృదయం. ఆ కుష్ఠరోగి కృతజ్ఞతతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ఆరాధించాడు. అందుకని ఒక మాట రాయబడి ఉంది, యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. లోకమంతా కూడా ఎవరి యందు ఉందంట? దుష్టుని యందు ఉన్నది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆ మాట చదువుతాం. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తమును, నిర్దోషమైన రక్తమును, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తన, ఉన్నత స్థలాలకు పోవడం వ్యర్థ ప్రవర్తన. అంతేకాకుండా వాడుకు చొప్పున పోవడం వ్యర్థ ప్రవర్తన. ఇంకా ముహూర్తాలను, ఇంకా అనేకమైన లోక సంబంధమైన జనుల ఆచారములను ఆచరించడం అదొక వ్యర్థ అది. అట్లాంటివన్నీ మనం కలిగి ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో చేసిన మేలు ఒకటి జ్ఞాపకం చేస్తాను. పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, మన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండితోటి కొనలేదు నిన్ను నన్ను, బంగారంతో కొనలేదు నిన్ను నన్ను. దేంతో కొన్నాడు చెప్పండి? అమూల్యమైన యేసు ప్రభువారి రక్తం. ఆఖరి రక్తం పట్టు వరకు చిందించాడు. కల్వరి శిలువలో ఈ వ్యర్థ ప్రవర్తన, ఈ ఉన్నత స్థలాలు, ఈ ముహూర్తాలు ఇవన్నీ పోవాలి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా భూలోకానికి వచ్చి మానవుడిగా వచ్చి మన కొరకై నలగొట్టబడి కల్వరి శిలువలో రక్తం గార్చి మనల్ని విడిపించాడు. ఇప్పుడు చెప్పొచ్చు ఎంత కృతజ్ఞత కలిగి మనకు ఉండాలి, ఎందుకు ప్రభువును ఆరాధించాలనో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దావీదు అన్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతిస్తాను. స్తుతించడం అంటే పూర్ణ హృదయంతో, దేవాన్ని నన్ను ఎంత మేలు చేసావు ప్రభా, మా పితృ పారంపరమైన మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆచారాలన్నింటినీ వాటిలో నుంచి నన్ను విడిపించడం కొరకే రక్తం కార్చావంట కదా. గలతీ 1:4, గలతీయులకు రాసిన పత్రిక 1:4. ప్రస్తుత మందు ఈ దుష్ట కాలములో నుండి చదవండి అన్నమాట. ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపము నిమిత్తము తన తాను. కాబట్టి ప్రస్తుత దుష్ట కాలములో నుండి మనం విమోచించాలని, లోక సంబంధమైన పద్ధతుల్లో నుంచి విమోచించాలని డబ్బులు ఇస్తే సరిపోయేదేమో కానీ డబ్బులు ఇవ్వలేదు,
ఆయనే తనను తాను ఏం చేసుకున్నాడు? అర్పించుకుంటూ వచ్చాడు. కాబట్టి తీతుకు రాసిన 2:14 తనను తానే మన కొరకే సమర్పించుకున్నాడు, అక్కడ కూడా రాయబడింది. కాబట్టి దేవుడు చేసిన మేలు ప్రభా, నిజమే, నీవు నన్ను వెలపెట్టి కొనుక్కున్నావు. నేను ఒకప్పుడు ఈ లోక సంబంధమైన పద్ధతుల్లో, లోక సంబంధమైనటువంటి ఆచారాలలో, లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నీవు నన్ను ప్రేమించి నన్ను విడిపించావు. విడిపించడానికి మీ హస్తంతో లాగితే సరిపోతులే, కానీ అలా విడిపించలేదు. నన్ను మీ రక్తము ద్వారా నన్ను విడిపించుకున్నారు. మీ ప్రశస్తమైన రక్తం ద్వారా నన్ను విమోచించు వచ్చారు. నా కొరకే మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు. మీ ప్రేమను బట్టి ఏమి ఇవ్వగలడు ప్రభువా? ఏమిచ్చినా మీకు రుణిస్తుంది. దావీదు మిమ్మల్ని ఆరాధించినట్లు, ఆ కుష్ఠరోగి మిమ్మల్ని గొప్ప స్వరముతో మిమ్మల్ని స్తుతించినట్లు, ఇది నేను కూడా మిమ్మల్ని ఘనపరుస్తున్నా, ఆరాధిస్తున్నా. నన్ను విమోచించిన మీ విమోచన కొరకై, మీరు ఇచ్చిన రక్షణ కొరకై అని చెప్పి మన ప్రభువును మనము ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాము. సరే, రెండవ విషయానికి వెళ్తే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. నేను స్తుతిస్తాను పూర్ణ హృదయంతో. ఎందుకు స్తుతించాలో ఆ సంగతి మనం చూస్తూ వచ్చాం మొదటి భాగంలో. రెండవది ఇప్పుడు అంటున్నాడు దావీదు, నీ అద్భుత కార్యములన్నిటినీ నేనేం చేస్తాను? వివరిస్తాను. 71వ కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించను. కాబట్టి నీ నీతిని, నీ రక్షణను నేను వివరిస్తాను. ఎప్పుడు? ఆదివారం ఒకరోజు కాదు. ఎప్పుడన్నాడు? దినమెల్లా కూడా అంతే. రోజంతా ఎన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులు. కాబట్టి నేను మీ నామం, మీ రక్షణను ఏం చేస్తానన్నాడు? నేను వివరిస్తాను. దావీదు అన్నారు కదా, అదే కదా, మీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అదే ఎప్పుడెప్పుడు వివరిస్తాడు? క్రిస్మస్ వచ్చినప్పుడు కాదు, లేకపోతే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు కాదు. ఎప్పుడంట? దినమెల్లా, ప్రతి దినము, ప్రతి నిత్యము. కాబట్టి ఆయన చేసిన రక్షణ బట్టి, ఆయన చేసిన కార్యం బట్టి నేను వివరిస్తాను. ఏమేం చేశాడండి ఆయన వివరించడానికి? ఏం చేశాడు? ఏమేం మేలు చేశాడు? ఆయన రక్షణ, ఆయన అద్భుత కార్యాలు వివరించడానికి 40వ అధ్యాయం కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. 40వ అధ్యాయము 5. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. కాబట్టి నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములు వివరించామని అనుకున్నానా? అవి ఎట్లున్నాయంట? లెక్కకు మించిపోయి ఉన్నాయి. యోబు గ్రంథంలో కూడా మార్చవచ్చు. రండి, యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. మహాయుక్తమైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేసి ఉన్నాడు. లెక్కలేనన్ని, లెక్కించదమనుకుంటున్నా అవి నా తలకు, అది ఆ సందర్భం అది వేరు. 38వ అధ్యాయం 5వ వచనం అది వేరు. కాబట్టి లెక్కించదమనుకుంటే లెక్కలేనన్ని యోబు గ్రంథంలో చాలా లెక్కలేనని అద్భుత కార్యాలు. కొంతమంది అంటారు, దేవుడు ఏం చేశాడండి, మాకేం మేలు చేశాడండి, నాకేం చేశాడు అని అంటారు. అయితే లెక్కలేనన్ని నువ్వు లెక్క పెట్టలేవు. లెక్కలేనని మేలులు జరిగించాడు. ఏంటో మచ్చుకు 1-2 చెప్తాను. ఈరోజు నువ్వు ఉన్నావు, ఈరోజు నీకు తెలిసిన వాళ్ళు చాలామంది లేరు. ఈరోజు నేనున్నాను, ఆదివారం నాడు సాంబార్ చేసుకుంటున్నా, అన్నం తింటున్నా, బాగున్నా. అయితే నాకంటూ మంచోళ్ళు లేరు, చాలామంది లోకాన్ని చెల్లిపోయారు. ఇంకంతకంటే ఇంకేం మేలు కావాలి చెప్పండి? ఎన్ని మేలులు మొన్న ఒకసారి చెప్పాను నేను. ఒక ముసలాయన హాస్పిటల్లోకి పోయి ఏడ్చాడంట. అప్పుడు డాక్టర్ గారు వచ్చి, పెద్ద ఆయన ఏడవ బాగులే, ఏదో
నీకు ఆక్సిజన్ అందగా ఓ రోజు ఆక్సిజన్ పెట్టాం, దానికి 50,000 బిల్లు అయింది, ఆ బిల్లుకి ఏడుస్తావేంది అని అంటే ఆయన అన్నాడంట, అయ్యా నువ్వు వేసిన 50,000కి ఒక గంట ఆక్సిజన్, దాని గురించి ఆడవట్లా. ఈ 60-70 సంవత్సరాల్లో దేవుడు ఎంత ఆక్సిజన్ నాకు ఇచ్చాడు, 8,000 కావాలి డబ్బులు పెట్టాలంటే నాకు. కాబట్టి లెక్కలేనని మేలు చెప్తాం అనుకుంటామా, అది కుదరదు, లెక్క కూడా లేదు, అన్ని మేలు. కొంతమంది తెలియక అంటారు, ఆయన ఏం మేలు చేశాడండి మాకు అని అంటారు. లెక్కలేనన్ని మేలుని మనం పొందు. అయితే అంటున్నాడు దావీదు, ఆయన చేసిన అద్భుత కార్యములన్నింటినీ, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములన్నింటినీ నేనేం చేస్తానన్నాడు, నేను వివరిస్తాను. ఎప్పుడు? ఆదివారం నాడు కాదు, అన్ని రోజులు వివరిస్తాను, అన్ని సమయాలు వివరిస్తాను. కాబట్టి అందరికీ తెలియపరుస్తాను గొప్ప స్వరంతో. గట్టి గరిస్తే ఎవరికైనా నిలబడుద్దేమో, ఎదుగులే అన్నట్టు కాదు, నక్కి నక్కి కాదు ఆ మనిషి. గొప్ప స్వరంతో ఎంతమంది అయినా చూడండి, ఎంతమంది ముందైనా సరే నేను చెప్తానని చెప్పి ప్రభుని స్తుతించి ఘనపరిచి వారు స్తుతించినట్లుగా చూస్తారు. దావీదు కూడా అన్నాడు, లెక్కలేనన్ని అద్భుతాలు, లెక్కలేనన్ని. లెక్క పెట్టుకో, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడు ఎన్ని మేలు చేశాడు. అవన్నీ మనకు మేలుగా కనపడవు. మనకు కనపడే మేలు అంతా ఏంటంటే 15 స్టేర్ల బిల్డింగు, ఒక 50 ఎకరాల పొలము, విస్తారమైన బ్యాంకు, ఇది మనకు కనపడే మేలు. లేదు, ఈనాడు సజీవంగా ఉన్నాము అని అంటే ఎన్ని మేలు. ఇంకో మాట చదవండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 27వ వచనం, 17, 27, 26, 27 కలిసిపోయి ఉన్నాయి. ఆ చివరి భాగం 27లో ఆ చివరి భాగం చదువుతాం. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు. కాబట్టి ఆయన మనలో ఎవరికైనా సరే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, ఆయన మనలో ఎవరికి కూడా ఏముంటాడంట, దూరంగా ఉండేవాడు కాదు. మనం దూరంగా ఉంటాం, మనం చాలా దూరంగా ఉన్నాం. ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, ఈ నా ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారులే కానీ వారి హృదయం నాకు దూరం చేస్తున్నారు. అయితే అపోస్తుల కార్యంలో పౌలు అపోస్తులు ఏమన్నాడు, ఆయన మనలో ఎవరికి కూడా ఆయన దూరంగా ఉండడు. మనం దూరంగా ఉంటాం కానీ ఆయన దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మనకెంతో సమీపమైన వాడు. కాబట్టి మన వ్యాధి, బాధ, బలహీనతల్లో, మన కష్టాల్లో, దుఃఖంలో, మన సంతోషంలో, అన్నిటిలో ఆయన మనతో సమీపంగా ఉన్నది. కాబట్టి ఆయన లెక్కలేని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడు. అందుకని దావీదు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవా నీవు నా జీవితంలో నీ ద్వారా నేను పొందుకున్న మేలును బట్టి నేను నిన్ను మిమ్మల్ని స్తుతిస్తాను, నా జీవితకాలం అంతా మిమ్మల్ని స్తుతిస్తాను. అంతేకాదు, కొంతమంది లోకంలో వాళ్ళు రకరకాలుగా మిమ్మల్ని గనపరచడం అది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు చెన్నై వేలంగి మాతకి వెళ్తే ప్రభుని ఆరాధించినట్లే అని చెప్పి అక్కడికి వెళ్ళి మోకాల మీద నడుస్తారు. అక్కడ దాకా తోమ గారి చర్చి, ఆ గుడి వాళ్ళు, కాబట్టి అదే ఆరాధన అనుకుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు గుణదల పోతే అది ఆరాధన అనుకుంటారు. ఇంకొంతమంది కొండల మీదకి పోయి ఉపవాసాలు ఉంటే అది ఆరాధన. ఉన్నత స్థలాలు మీదకు పోవడం కాదు ఆరాధన అంటే. వాడుకు చొప్పున, మర్యాదలు చొప్పున, ముహూర్తాలు చొప్పున చేసేది కాదు ఆరాధన. ఆరాధన అనేది ప్రభు ద్వారా పొందిన మేలులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆయన చేసిన మేలులు, ఉపకారాలను బట్టి, దేవా నీవు నన్ను విమోచించావు, విడిపించావు, మీ రక్తం ద్వారా నన్ను కొనుక్కున్నావు, అందుకని నేను సాగినప్పుడు ఆరాధిస్తున్నాను, మైపరుస్తున్నాను. అది దావీదు అలాంటి భావాన్ని ఎరిగాడు, ఆ సంగతిని ఎరిగాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదు. రెండవదిగా స్తుతించడమే కాదు, దినమెల్లా నేను వివరిస్తాను ఆయన ఆశ్చర్యకార్యం. 1, 2, 3 లెక్క పెడితే నా జీవితం సరిపోదే, అన్ని మేలుడు. లెక్కించదు వండుకుంటున్నా, అవి లెక్కకు మించిపోయి ఉన్నాయి. లెక్కలేనన్ని యోబు గ్రంథం ఉంది, అన్ని మేలుడు. మనలో ఎవరికి కూడా ఆయన ఏమంటాడు చెప్పండి, దూరంగా ఉండేవాడు కాదు. మనం దూరంగా ఉంటాం, చాలా దూరంగా ఉంటాం ప్రభుత్వం, కానీ ఆయన మాత్రం దూరంగా ఉండేవాడు. కాబట్టి ఈ కారణాలను బట్టి మన దేవుణ్ణి ఏం చేయాలట, స్తుతించవలసిన వారంగా ఉన్నాము. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవా నీ స్వాస్థ్యము మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి.
దేవా నీ స్వాస్థ్యమైన నీ ప్రజలు ఉన్నాను చూడు నేను, కాబట్టి నేను నీ స్వాస్థ్యమే, యాకోబు నా స్వాస్థ్యం అని అన్నారు కదా, ఇశ్రాయేలు మీకు ఇష్టమైన కుమారుడు చేసుకున్నా, నన్ను నీ స్వాస్థ్యం చేసుకున్నారు కదా, నీ స్వాస్థ్యము మీద ఆయన ఏం చేస్తున్నాడట, కురిపిస్తున్నాడు వర్షాన్ని. అక్కడ ఇంకో మాట ఏంటది, అది అలిసి ఉండగా, అది అలిసిపోయి ఉండగా దాన్ని ఏం చేశాడంటే ఆయన బలపరిచాడు. తన స్వాస్థ్యమైన మనము మన జీవితాల్లో అనేక పర్యాయములు అలిసిపోయాం. ఓ నా పాదము త్రొట్టిల్లింది, జారడానికి కొంచెమే ఉందంట కాలు, అలా ఎన్నోసార్లు అలసిపోతుంది. యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. కాబట్టి బలపరిచాడు చాలాసార్లు. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యము గురించి అది వివరించునా. చాలు. ఆ పై వచ్చిన వాళ్ళు ఏమంటాడు, నీకే మరపెట్టిదిని, బ్రతిమలాడుకుంటుని, నేను గోతికి దిగిన ఎడల ఏం లాభము? మన్ను నిన్ను స్తుతిస్తుందా? నేను గోతులోనికి వెళ్తే నేను ఎవరన్నా మన్ను నిన్ను స్తుతిస్తుందా? 38వ అధ్యాయం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. 38, 19. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించదురు. ఇది నేను సజీవుడిని, సజీవులు మన్ను నిన్ను స్తుతిస్తుందా? లేదు. నేను గోతికి దిగిపోతే నిన్ను ఎవరైనా స్తుతిస్తారా? లేదు. అయితే ఈ దినమున నేను సజీవుడినై ఎన్ని మేలు, ఎన్ని లెక్కలేనండి, చెప్పలేము. రాత్రి పడుకుంటే తెల్లారి లేవుస్తాను గ్యారెంటీలు లేవు. లెక్కలేనని రాత్రి అంతా ప్రభు కాపాడాడు. నీ కుడి ప్రక్కన నేడుగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, అది అలసి ఉండగా నీవు దానిని బలపరి. అలసిపోయిన మన జీవితాలు ఎన్నిసార్లు అలసిపోయాం, ఎన్నిసార్లు అలసిపోయి లేదు, మనులో కలిసిపోవాల్సిన సందర్భాలేంటి. అయితే ఈ దినమున నేను సజీవుడనై ఏమన్నాడు చదవండి మాట మళ్ళీ ఒకసారి. సజీవులు సజీవులే కదా. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఇంకో చోట ఎక్కడో ఉంటుంది వివరించుచున్నాను. సరే, ఇక్కడ అంటాడు ఆయన మనల్ని సజీవులుగా ప్రభు చేస్తూ వచ్చాడు. అందుకనే దావీదు అన్నాడు, దేవా నీ రక్షణ, నీ అద్భుత కార్యములు, నీ ఆశ్చర్య కార్యములు, వాటిని నేనేం చేస్తానన్నాడు, నేను వివరిస్తాను, నేను తెలియపరుస్తాను. ఒకరోజు కాదు, పండుగ రోజు కాదు, ఎప్పుడు ఆదివారం నాడు కాదు, దినమెల్లా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా. కాబట్టి ఆయన చేసిన మేలు ఎన్ని. ఎన్నోసార్లు బలహీనమైపోయాం, లేదనుకున్నాం. అయితే ప్రభు మనల్ని బలపరిచి సజీవంగా ఉంచుతూ వచ్చాడు. కాబట్టి ఆయన చేసిన మేలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక మనమే ఆలోచన చేసుకోవచ్చు వ్యక్తిగతంగా ఎన్ని చేసుకున్నాడు, ఎన్ని మేలు చేశాడు. ఆ మేలులన్నిటిని బట్టి ఏం చేయాలట, గొప్ప స్వరముతో ఆ కుష్ఠరోగి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు ఆ రీతిగా మనం ప్రభువుని స్తుతించవలసిన వారంగా ఉన్నాము అనేది రెండో విషయంగా మనం చూస్తాం. సరే, ఇప్పుడు మూడో సంగతికి వెళ్తాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించు. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, సంతోషిస్తున్నాను నిన్ను గూర్చి దావీదు అన్నాడు. దేవా, నేను నా పూర్ణ హృదయంతో స్తుతిస్తాను మిమ్మల్ని, మీ అద్భుత కార్యములన్నింటినీ వివరిస్తాను. అంతేకాకుండా మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి ఏం చేస్తానన్నాడు, సంతోషిస్తాను. ఇదే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు సంతోషిస్తానన్నాడు చదవండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందం చేస్తారు, నిత్యము సంతోషిస్తారు. ఏ కారణం, ఎందుకు సంతోషిస్తారు చెప్పండి? ఎందుకంట వారిని నీవు ఏం చేస్తున్నావు, కాపాడుతున్నావు. కోడి తన పిల్లల్ని కాపాడినాడు కాబట్టి గద్ద తన రెక్కల మీద పిల్లలను మోసినాడు, ఆయన రెక్కల చాడిన మనల్ని. కాబట్టి నీవు వారిని నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు. ఎందుకనంటే నీవే వారిని ఏం చేస్తున్నావు, కాపాడుతూ ఉన్నావు. అందుకని అన్నాడు, నేను నిన్ను గూర్చి సంతోషించి.
వాడు సంతోషించాలి. సంతోషించడం కూడా ఆరాధనే. ఏ ఏ విషయాల్లో సంతోషించాలి? ఆయన ఆశ్రయించి వారు సంతోషిస్తారు, ఎందుకంటే వారిని ఆయనే కాపాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం రండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. మీ కుటుంబాలు మీ కుటుంబాలు మీ దేవుని సన్నిధిలో భోజనం చేసి మీ చేతి పనుల అన్నిటి యందు. కాబట్టి ఏం చేయాలంట? సంతోషించు. నీకు పనిచ్చాడు, శక్తినిచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. ఇదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట ఉంది. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. నీ చేతి పనులు బట్టి సంతోషించు. చేతి పనులు, దేవా ఈనాడు నీవు నాకు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నేను నా చేతి పనులు నేను చేసుకోగలుగుతున్నా, భాగ్యం సంపాదించుకున్నాను చూడు, అది మీ కృప. కాబట్టి మీరే సామర్థ్యం కలుగు చేస్తూ వచ్చారు. కాబట్టి వీటన్నిటిని బట్టి దేవుని మందిరంలో కుటుంబాలుగా చేరి ఏం చేయాలట? సంతోషించాలి. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి చేతి పనిని బట్టి, దేవుడు నిన్ను ఇచ్చినటువంటి ఆ స్థాయిని బట్టి ఏం చేయాలా? సంతోషించాలి. ఇది కూడా ఆరాధనే, ప్రభుని ఆరాధించు. కాబట్టి ఇంకొక మాట, హోషేయ గ్రంథంలో ఒక మాట చదువుతాం. ఆ మాట చదువుతాం రండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. యెహోవా వారు మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే. 2వ అధ్యాయము 8వ వచనం. దానికి ధాన్య ద్రాక్ష తైలము విస్తారమైన వెండి బంగారములను ఇచ్చువాడను నేనే. చాలు. దానికి సామర్థ్యము, దానికి బలము, లేక దానికి వెండి, ద్రాక్షరసము, సమృద్ధి ఇవన్నీ కూడా ఇచ్చువాడను నేనే. కాబట్టి ఆయనే ఏం చేసేవాడు? ఇచ్చేవాడు. ఆయనే మనకి ఇచ్చేవాడు. వీళ్ళు పోయి ఏం చేశారు అంటే పోయి రాత్రంతా ప్రయాసపడ్డారు. యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో 19వ అధ్యాయం. కాబట్టి రాత్రంతా ప్రయాసపడితే ఒకటి కూడా లేదు. వారు ఎంత ప్రయాసపడినా ఒకటి కూడా లేదు. కాబట్టి మన ప్రయాసం వల్ల ఏమీ లేదు, ఏం సాధించలేదు. కాబట్టి ఇచ్చువాడు ఎవరు అని అంటే ఆయనే మనకి ఇచ్చేవాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన పనిని బట్టి, మనకిచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి, లేక మనకున్న పనిని బట్టి, మనకున్న శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఇచ్చువాడు ఆయనే అని చెప్పి సంతోషించవలసిన వారంగా. ఇశ్రాయేలుల గురించి ఒక మాట ఉంది. ఇశ్రాయేలుల గురించి ఏమనుందో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడిని తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, వివేచన. గాడిదకు తెలుసు యజమానుడు, ఎద్దుకు తెలుసు యజమానుడు. ఇశ్రాయేలుకి ఏం లేదంట, తన బిడ్డలకి తెలివి లేదు, ఇంకా ఎరగట్లా. అందుకే మనలో ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు, సమీపంగా ఉండేవాడు. చాలా మంది ఎరగట, ఇది మా శక్తి, ఇది మా సామర్థ్యం అని చెప్పి దేవుణ్ణి వెనకబెట్టిన వారు ఎంతో మంది లేకపోతే. అందుకని ఇక్కడ దావీదు అంటాడు, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి ఏం చేస్తున్నాను? సంతోషించుచున్నాను. ప్రభువుని బట్టి సంతోషించు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగి తిని, నేను నిన్ను ఎరిగాను. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఎరిగాను. గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచ్చిన. గలతీ 4:8-9. ఆ కాలమందైతే
దేవుని ఎరగని వారును నిజమునకు దేవుడు కాని వారిని దాసులైంది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. చాలు. ఇంతకు ముందు దేవుని ఎరగని వాళ్ళం కాము, ఎరిగిన వాళ్ళం కాము. ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారము. గర్భంలో ఉన్నప్పుడే మనల్ని దేవుడు ఎరిగాడు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్మదగిన దేవుడుగా మన జీవితాల్లో ఆరోగ్యం ఇస్తూ మనల్ని అన్ని విధాలుగా ఆయన సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తూ అన్ని ఇచ్చేవాడు ఆయనే. కనుక ఆ దేవుణ్ణి మనం సంతోషించి ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇది మూడో విషయం. సరే, మరొక మాట చెప్పి ఆ తర్వాత మనం ప్రభువును ఆరాధిస్తాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం. నీ నామమును నేనేం చేస్తానన్నాడు? కీర్తించెదను. 104వ కీర్తన. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 104వ అధ్యాయము 33వ వచనం. 33వ కీర్తనలు పాడి నేనున్నంత కాలము నా దేవుణ్ణి నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. కాబట్టి నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు కాలం అంతా ఏం చేస్తానన్నాడు? నేను ఆయనను కీర్తించెదను, నీ నామమును నేను కీర్తించెదను. దావీదు అన్నాడు, దేవా నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను. ఏదో పైన కాదు, నేర్చుకున్నది కాదు, ఆచారంగా కాదు, వాడుక చొప్పున కాదు, నా పూర్ణ హృదయంతో. అంతేకాదు నేను వివరిస్తాను. 1 2 ఏం చేశాడండి ఆయన నాకు అని మిగతా వాళ్ళు అనుకుంటారేమో, కానీ నేను అలా కాదు. లెక్కలేనన్ని ఉన్నాయి నా జీవితంలో, నేను చెప్పగలను. కాబట్టి దావీదు అనుభవమే కాదు, ఇది మన అనుభవం కూడా. కాబట్టి లెక్కలేనని మేలును పొందుకున్నాం. కాబట్టి పండుగ రోజునో ఇంకో రోజునో కాదు, ప్రతి దినము ఆయన కార్యములను వివరిస్తాం. అది కృతజ్ఞత ఆరాధన. అంతేకాకుండా ఏమన్నాడు? సంతోషిస్తాను ప్రభా నీ నామాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలో భోజనం చేసి నేను నా కుటుంబము సంతోషిస్తాం. కాబట్టి ఇది కూడా ఆరాధనే. 4వదిగా నా జీవిత కాలమంతయు నేనేం చేస్తానన్నాడు? దేవుని కీర్తిస్తాను. కాబట్టి ప్రభుని కీర్తించాలా జీవిత కాలం అంతా కూడా. ఒక ఆయన ఉన్నాడండి, ఒకప్పుడు గర్విస్తేలే కానీ. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం చదవండి. 4:37 చివరి వచనం. నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఇక్కడ నెబుకద్నెజరు గొప్ప రాజు, కావలసినంత సామర్థ్యం కలిగిన వాడు, డబ్బున్నోడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఇప్పుడు అంటున్నాడు, నా దేవుడు గొప్పవాడని నేను కీర్తిస్తాను, నా జీవితకాలం అంతా ఆయన స్తుతిస్తాను, ఆయన నామమును నేనేం చేస్తున్నాను అన్నాడు? ఘనపరచుచున్నాను. ప్రభుని ఘనపరచడం, ప్రభుని స్తుతించడం. తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఎవరిని చెప్పండి? ఎవరిని? వాళ్ళేమో మధ్యరాత్రులు లేచారు. ఇప్పుడు చెప్పండి ఎవరిని జైల్లో పడేశారు? మధ్యరాత్రి లేచింది ఎవరు? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. పౌలు శీలలు ఏం చేశారు? మధ్యరాత్రిలో లేచి రండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. 16:25. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. కీర్తనలు కీర్తిస్తున్నారు. ఎప్పుడు? శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, జైల్లో సంఖ్యలు వేసి జైల్లో పడేస్తే ఎందుకు ప్రభును స్తుతిస్తూ కీర్తిస్తున్నారంటే అంత శ్రమల్లో కూడా, అన్ని కష్టాల్లో కూడా వారు దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఏ కారణం చెప్పండి? ఎందుకు చెప్పండి?
ఆ టైంలో తెల్లారితే ఏమన్నా తెల్లారి మళ్ళీ అధికారుల దగ్గర తీసుకెళ్ళి కొడతారు, మరి కొరడా తీసుకొని శిక్షిస్తారు ఏమో ఆ భయం ఉండాల్సింది పోయి వీళ్ళకి ఏమొచ్చింది, మధ్యరాత్రిలో గుర్తుకొచ్చింది. అప్పుడు దాకా బహుశా నిద్రపోయారేమో 12-1 గంట దాకా. సడన్ గా మెలకు వచ్చింది వాళ్ళిద్దరికి, వెంటనే గుర్తుకొచ్చింది వాళ్ళకి. గుర్తుకొచ్చి సంతోషంతో పాటలు పాడుతున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఏం కారణం అని అంటే వారి రక్షణ. దేవా నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను, వారి రక్షణ అది. అందుకేనేమో యోబు ఆ మాట అన్నాడు. ఏమన్నాడు, తల్లి గర్భంలో నుండి నేను దిగంబరుడిగా వచ్చాను, కాబట్టి నా రక్షణ ఏమన్నా తీసుకోపోలేదు అంతే. ఇది నా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ. ఏమున్నా ఏం లేకపోయినా, నా జీవితంలో శరీరం మీద అన్ని కురుపులు వచ్చినా, గీక్కోవడానికి చిలపెక్కులు తీసుకోవాల్సిన దుస్థితి వచ్చినా, ఆస్తులు పోయినా, కుటుంబం పోయినా, పిల్లలు పోయినా, నేను యెహోవాని ఏం చేస్తానన్నాడు యోబు, స్తుతిస్తాను. 4వ అధ్యాయం కీర్తనల గ్రంథం 7వ వచనం, 4వ అధ్యాయము 7వ వచనం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినటువంటి సంతోషం, అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించావు. డబ్బున్నప్పుడు వచ్చిన సంతోషం కాదు. అందుకని మధ్యరాత్రిలో లేచారు వాళ్ళు. ఇది చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషం అని చెప్పి వారి ముందున మేలును బట్టి, వారి ముందున ఆశీర్వాదాన్ని బట్టి, వారికి ఇచ్చిన రక్షణను బట్టి, ఒక పక్క కొడుతున్నా, ఒక పక్క రక్తాలు కారుతున్నా ఏం చేస్తున్నారు, మధ్యరాత్రులు లేచి ప్రభువును స్తుతిస్తూ నీ నామమును ఏం చేస్తారన్నాడు దావీదు, కీర్తించేదను. కాబట్టి ప్రభు నామమును కీర్తించేటువంటి రోమా 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపు. అది ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైనా ఏది కూడా వేరు చేయలేదు. మనల్ని అయితే ఖడ్గం వద్దు, కత్తి వద్దు, ఇంకోటి వద్దు, ఏదో చిన్నవే వేరు చేస్తాయి దేవునికి మనం. కాబట్టి మధ్యరాత్రిలో ఎందుకంటే వారు పొందిన రక్షణ అంత గొప్పది. ఆ రక్షణ ముందు ఇవన్నీ విలువైనవి కావు వారి దృష్టిలో. అంత రక్షణ, అంత గొప్ప రక్షణ మనకి ఎంతకి ఇచ్చాడు దేవుడు? 10,000కా 20,000కా? ఎంతకి ఇచ్చాడు చెప్పండి? ఉచితంగా ఇచ్చాడు. డబ్బులు కాదు ఈ రక్షణ ఇచ్చింది మనకి, ఉచితంగా ఇచ్చాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితాల్లో వాడు చొప్పున చేయడం కాదు. కాబట్టి దావీదు ప్రభువుని స్తుతించినట్లు దేవాన్ని స్తుతిస్తాను. ఎట్లా అనంటే కృతజ్ఞత హృదయం. ఆ హృదయాన్ని గురించి ఒక మాట లోకసువార్తలో చూసాము. గొప్ప స్వరంతో వెనక్కొచ్చాడు చూడండి, అది కృతజ్ఞత అంటే. కాబట్టి కడుపులో ఆరాటం బయలుదేరింది. తాను స్వస్థత పొందడం చూశాడు. ఇది నా జీవితం అసంభవం కదా, నేను స్వస్థత పొందడం ఏంటి, ఇది అసంభవం కదా. ఇర్మియా గ్రంథంలో అంటాడు, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? కీడు చేయడానికి అలవాటు పడిన మీరు మేలు చెయ్య వాడికి మార్చుకోవడం కుదిరితే మనకు కూడా మారుద్ది మన బ్రతుకు. అయితే అవి మారవు. నల్లగున్నోడు తెల్లగా కాలేడు, ఏదో రంగులేస్తే కాదు ఒరిజినల్. చిరుతపులి తన మచ్చను మార్చుకోలేదు. ఇట్లుండగా యోబు గ్రంథంలో ఇట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు తాగినట్లుగా దుష్క్రియలు చేయవాలి. మంచి నీళ్ళు తాగినట్టే మన బ్రతుకు. అట్లాంటి మనం మార్పు చెందడం అంటే అది అసంభవం. అది ప్రభు సాధ్యపరిచాడు. కాబట్టి కుష్ఠరోగి జీవితంలో అసాధ్యమైన కార్యం జరగగానే కృతజ్ఞతాస్తుతులతో ప్రభువును గనపరిచినట్లు మనము కూడా మన పాప జీవితాన్ని దేవుడు తొలగించి నీతిమంతులుగా తీర్చిన కారణం అది అసంభవం. అది ఎవరి వల్ల కాదు, అది దేవుడు మాత్రమే చేయగలరు. ఆ కార్యాన్ని బట్టి దావీదు ప్రభుని స్తుతించినట్లు పూర్ణ హృదయముతో ఏం చేయాలంట? ప్రభుని స్తుతించవలసిన వారంగా ఉన్నాము. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5:16 మరి ప్రతి విషయమునందును ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీషులు దేవుని ప్రతి విషయమందు ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు. కాబట్టి 4 సంగతులు కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలను ఆధారం చేసుకుని 4 విషయాలు. ప్రభువును స్తుతించడం, ఎందుకు స్తుతించాలనో, ఎలాగో ఏ విషయాల్లో ప్రభువును స్తుతించాలనో చూస్తూ వచ్చు. స్తుతించడమే కాదు, వివరించాలి. ఆయన నాకేం చేశాడండి అని అంటావేమో, ఆ దేవుడు నాకేం చేశాడండి, ఏం మేలు చేశాడని అంటావేమో. అయితే వాక్యంలో ఒక మాట ఉంది, ఎన్నంట? లెక్కలేనండి. అబ్రహాం తీసుకొచ్చాడు బయటికి. గుడారంలో బహుశా ఉన్నాడేమో అబ్రహాము.
ఏమయ్యా ఏమన్నా ఏమిచ్చినా నాకేం లాభంలే, మా ఇంటి ఇలియాజరే కదా అని అంటే, ఎందుకు అట్లా పొరపాటు పడుతున్నావు, రా బయటికి అని చెప్పి బయటికి తీసుకొచ్చి చూడు ఆకాశాన్ని అన్నాడు. ఏమున్నాయి? నక్షత్రాలు. లెక్క పెట్టడం కుదురుద్దా? కుదరదు. అట్లుంటుంది నీ దీవెన అన్నాడు. కాబట్టి లెక్కించలేనని మేలుడు మనం పొందుకున్నాం. ఒకటి కాదు, రెండు కాదు. అది అలసి ఉండగా నీవు దానిని ఏం చేసావు? బలపరచు. ఎన్నిసార్లు అలసిపోయావు? ఎన్నిసార్లు మన జీవితాల్లో వెనక పడిపోయింది లేదు, అయిపోయింది అనుకున్న సందర్భాలు ఎన్ని? అయితే ప్రతిసారి దేవుడు మనం బలపరుస్తూ. ఇవన్నీ మేలులే, లెక్కలేనని మేలు. అయితే ఏం చేయాలా? సంతోషించాలి. కుటుంబాలతో దేవుని మందిరంలో సంతోషించాలి. ఆ సంతోషం ఎట్లాంటిదంటే చెప్పనాశక్యమును మహిమ. అది ఎవరు తీసివేయలేదు. సంతోషం అంటే ఎట్లాంటిదని అంటే మధ్యరాత్రులు కూడా లేచి సంతోషించడం, అది సంతోషం. ఒక పక్క మా నెప్పులు గొలుసులేసి అందించారు, గొలుసులేసి కట్టి జైల్లో పడేశారు. చీకటి, కూర్చోడానికి లేదు, పండుకోవడానికి లేదు, అట్లాంటి ఇరుకులో ఉన్నారు వాళ్ళు. అయితే వారి సంతోషాన్ని తొలగించలేకపోయారు ఎవరికి. అది గొప్ప ఆనందం, అది సంతోషం. కాబట్టి అది కూడా ఆరాధనే. ఆ రీతిగా దేవుడు ప్రతి విషయమునందు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి ఏది మర్చిపోకుండా, ప్రభా నీవిచ్చిన రక్షణను బట్టి, ఇక కుటుంబము, పిల్లలు, డబ్బు ఇవన్నీ తర్వాత సంగతి, కానీ ముందు ప్రభు మనకి ఇచ్చిన రక్షణను బట్టి నేను అనుకున్నాను అక్కడికి పోతే రక్షణ అనుకున్నాను, ఇక్కడికి పోతే ఉందనుకున్నానులే, కానీ కాదు. నీవిచ్చిన రక్షణ, ఉచితంగా ఇచ్చిన రక్షణ బట్టి, ఏదో వాడికి చొప్పున క్రమం చొప్పున అట్లా జరిగించాం, కానీ అది కూడా కాదు ఆరాధన. కాబట్టి కృతజ్ఞత హృదయంతో దేవా నువ్వు చేసిన మేలును బట్టి ఆరాధిస్తున్నా, స్తుతిస్తున్నా. నా కొరకై, నన్ను విడిపించేందుకు కొరకై నీవు నిన్ను నీవే అర్పించుకున్నావు. అమూల్యమైన రక్తం చేత విడిపించాను. మీ ప్రేమకై వందనస్తోత్రం. నా కొరకై గాయపరచబడ్డా. కాబట్టి ఆయన ప్రేమను, ఆయన త్యాగమును, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకున్న వారమై ప్రభువుని స్తుతించి ఆరాధించి మహింపరిచే వారంగా దేవుడు ఆ విధంగా మనకి సహాయపడుగా. కొన్ని నిమిషాలు విన్న వాక్యమును బట్టి వ్యక్తిగతంగా మరి కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు ఉన్నారు కదా సండే స్కూల్కి, లేచి నిలబడి చిన్న పాట పాడుతాము. పాట పాడుతుండగా ఒకవేళ పిల్లలు సండే స్కూల్కి పైకి వెళ్తారు, లేచి నిలబడి ఒక పాట పాడతాం. పాట సంఖ్య 218, మరికొన్ని వాటిలో 216. ఆ పాట పాడుతున్న సమయంలో సండే స్కూల్ కొరకు పిల్లలు వెళ్తారు. సండే స్కూల్ కొరకు ఎవరు వెళ్తే మంచిగా అనిపిస్తుంది? పిల్లలు బయటకు వెళ్ళకుండా చూడండి అన్న, వెంకటేశ్వర్లు అన్న. పాట సంఖ్య 218, మరికొన్ని వాటిలో 216. 216 అన్నారండి. ప్రభాకర్ అన్న చెప్పారు. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోలతోనూ, రాత్రింబవళ్ళు వేణోలతోనూ
యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో